ఉన్నా. ఇంకొక విషయం సోదరులారా, పట్టభద్రుల ఎమ్మెల్సీ రాగానే టిఆర్ఎస్ పార్టీ భాగవతం చెప్తా అన్న, ఇది బాగొస్తలేనట్టుంది, అది రా అన్న, అది ఆ మైకు పట్టభద్రు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా అక్రమాలతోనే గెలిచింది, సక్రమంగా ఎప్పుడు గెలవలే. సక్రమంగా సక్రమంగా ఎప్పుడు గెలవలే టిఆర్ఎస్ పార్టీ. మీరు చూడండి సోదరులారా, టిఆర్ఎస్ పార్టీ అయితే సెంటిమెంట్ నన్న రెచ్చగొట్టి గెలిచింది, లేకపోతే బోగస్ ఓట్ల ద్వారా నన్న గెలిచింది తప్ప, మభ్య పెడుతూ అక్రమాలకు పాల్పడుతూ గెలిచింది తప్ప సీదాగా పట్టభద్రుల మనసు గెలుచుకున్నది ఎప్పుడు లేదు. సోదరులారా, పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోయినసారి ఎట్లా గెలిచిందన్నా, ఈ సత్తుపల్లి ప్రజానికమంతా నాయంటుంటే నాకు ఓట్లేస్తే నేను ఇదే ఫంక్షన్ హాల్లో నిద్రపోయి ఇక్కడ మేము పాదయాత్ర చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఉంటే మీరంతా నా కండగా నిలబడ్డారు. నిలబడితే బోగస్ ఓట్ల ద్వారా పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచినోడు మరి 6 ఏళ్ల కాలానికి పని చెప్పినాం కదా, 6 సంవత్సరాల కాలం పాటు ఉండాలి కదా. ఏం చేసిండు, నాకు పట్టభద్రులతో సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదని బీఆర్ఎస్ పార్టీ అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతే ఈ ఉప ఎన్నిక వచ్చింది. మళ్ళీ వచ్చిరా, నిన్నమని ఎవరైనా వచ్చిరా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓట్ల కోసం, పట్టభద్రుల ఓట్ల కోసం రాలే? అడగట్లేదా? ఓ సామెత ఉంటది, అడిగందే అమ్మాయిని అన్నం పెట్టదని. ఇప్పుడు అడిగితే తల్లిదండ్రులు అడిగిన టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోయి మాకు ఒక ఓటై పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలంటే పండబెట్టి తన్నెతట్టురు. ఎందుకంటే ఎందుకు వచ్చినాయి ఈ ఉప ఎన్నిక, నేను నేసి తోలిస్తేనే కదా శాత కాదని మళ్ళీ వచ్చినామని చెప్తాను కాదా. ఈ రకంగా ప్రజలను మోసం చేసి మభ్య పెట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒకవైపు నుంచి వస్తా ఉన్నాడు, ఇంకో వైపు నుంచి కార్పొరేట్ శక్తులకు కొమ్ము రాసేటువంటి నరేంద్ర మోడీ అభ్యర్థి ఇంకొక ఆయన వస్తా ఉన్నాడు. మీ బిడ్డ తీన్మార్ మల్లన్న, మీ అందరికీ తెలుసు సోదరులారా, నరేంద్ర మోడీ గారు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు మనకు. నేనేం తక్కువ తిన్నా అన్నట్టు కేసీఆర్ ఏం చేసిండు, నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు ఆయన. ఆ 2 కోట్లు ఎటు పోయినాయో, ఈ 2 లక్షలు ఎటు పోయినాయో. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకొని, మీ సోదరుడు మీ తమ్ముడు తీన్మార్ మల్లన్న 200 మంది పేద బిడ్డలకు ఆపరేషన్ చేయించిండు, వాళ్ళ కష్టాలంటే ఆడుకున్నాడు అన్న విషయం తెలియజేస్తా ఉన్నా. తెలియదా తీన్మార్ మల్లన్న ఎట్లా అంటాడో తెలియదా అన్న మీకు? మీరు చూడలేదా నా పోరాటం? ఈ తీన్మార్ మల్లన్న పైన జరిగినటువంటి దాడులు మీరు చూడలేదా? ఈ హత్యాయత్నాలు చూడలేదా? 100 రోజుల పాటు జైల్లో ఉన్న సంగతి మీకు తెలియదా అన్న? ఎందుకోసం ఉన్నామన్నా? ఈ ప్రజల హక్కుల కోసమే కదా, ఈ ప్రజలకు జీవితం బాగుండాలని కదా, ఈ విద్యా వైద్యం విధానం మారాలని కదా తీన్మార్ మల్లన్న కొట్లాడింది. నేను గర్వపడతా ఉన్నా, ఈ సత్తుపల్లిలో నన్ను మించిన తీన్మార్ మల్లన్న దయానంద్ అన్న ఉన్నాడు ఇక్కడ. ఆ బిడ్డ ఆయనకున్న విజన్, ఆయనకున్న ఆలోచన, ఆయనకున్నటువంటి ఒక దూరపు చూపు నిజంగా నేను నమ్ముతా ఉన్నా. సత్తుపల్లి ప్రజలారా, మీరు అదృష్టవంతులు, ఇంత గొప్ప నాయకుడు ఇక్కడ దొరకడం మీరు అదృష్టవంతులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవన్నిటి కోసం నేను కేసులు పెట్టి, నా మీద కేసులు పెట్టి అక్రమంగా జైళ్లలో బంధిస్తా ఉంటే, నాకున్న చిన్న చిన్న పిల్లలు డాడీ డాడీ అని 100 రోజులు ఒంటరిగా పడుకొని ఏడుస్తా ఉంటే, కేసీఆర్ నా కుటుంబం కళ్ళ నీళ్లు చూసినావు, నా బిడ్డలు నేర్పించినావు, నా కుటుంబాన్ని నేర్పించినావు. కానీ నేను జైల్లో ఉన్నా కూడా ఈ ప్రజలకు మంచి జరగాలని కోరుకున్నా, కానీ ఒక్క రోజు కూడా కుటుంబం గురించి ఆలోచించలేదన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అయినా కూడా సోదరులారా, నా బిడ్డ నేర్పించినావు, కానీ నీ బిడ్డ ఏం చేస్తుంది సార్ ఇవాళ? కేసీఆర్ నీ బిడ్డ ఏం చేస్తుంది ఇవాళ? ఎప్పుడైనా తీన్మార్ మల్లన్న జైలు పోయింది ఎందుకన్నా? మా పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నది. తీన్మార్ మల్లన్న జైలుకి ఎందుకు పోయిందన్నా? ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వాలని చెప్పినందుకు.
తీన్మార్ మల్లన్న జైలుకి ఎందుకు పోయిందన్నా నువ్వు చెప్పినటువంటి నిరుద్యోగ భృతి అని చెప్పినందుకు. నేను ఇందుకోసం జైలుకు పోతే నీ బిడ్డ ఏం కేసులో పోయింది, ఆమె ఏం కార్యక్రమం పోయింది, స్వాతంత్ర పోరాటం ఏమైనా చేసిందా, లేకపోతే ఆడ సైనిక బార్డర్లో నిలబడి ఏమైనా కొట్లాడిందా, సారదంగా చేసి అరెస్ట్ అయింది. నీ బిడ్డకు మాకు తేడా లేదా? సిగ్గు లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా ఇంకా టిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీ రామారావు మాట్లాడుతూ ఉన్నాడు. తీన్మార్ మల్లన్న మంచోడు కాదట. తీన్మార్ మల్లన్న మంచోడు కావా అవునా అనేది మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు చెప్పలేదా? నువ్వే మంచోడి కాదురా, అసలు నువ్వు మాకు వద్దురా, నీ పరిపాలన వద్దురా అంటే ఇంకా సిగ్గు లేకుండా ఏమంటుడు ఎరికేనా కేటీ రామారావు? ప్రజలే తప్పు చేసిరట మొన్న ఎన్నికల్లో. వాళ్ళు మంచిగానే ఉన్నారట కానీ ప్రజలే తప్పు చేసిరట. ఏమో ఇదెక్కడి కథ? చెరువు మీద కొంగలిగినట్టే ఉన్నది. నువ్వు వస్తే ఏదో పిచ్చవేసింత తినరామా అని చెప్తారు కానీ ప్రజలే తప్పు చేసిరు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. వాళ్ళ ఏమైనా ఉండాలి గుర్రా? ప్రజాస్వామ్యంలో ప్రజలు విఘ్నత కల్లా ఎవరికి ఓటేయాలో వాళ్ళకి తెలియదా, ఎందుకు వేయాలో తెలియదా? అటువంటి వాళ్ళకి ప్రజలకు ఏం తెలియలేక అటు ఓటేసిరని చెప్తా ఉన్నారు. ఇంకా మీ అధికారం, ఇంకా మీ అహంకారం తగ్గకపోతే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా అన్నలు, మా సోదరులు తప్పకుండా మీ అహంకారాన్ని పూర్తిగా దించేటువంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మొన్నొచ్చి